సాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్, మోస్ట్ స్పెషల్ సాంగ్. అండ్ ఆ సాంగ్ని అంటే లాంచ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తారక్ ఫర్ ద బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఐ నో ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్ ఉందని తెలుసు, అయినా సరే యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో వీ వాంట్ యూ టు రిలీజ్ అవర్ ఫేవరెట్ సాంగ్, టీమ్ సాంగ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Before launching the song, we want you to say a few words. అందరికీ నమస్కారం. ఇందాక నాని కూర్చొని స్వప్న గురించి, స్వీట్ గురించి ఏదో చెప్పెడతాను. ఇది నాకు స్టూడెంట్ నెంబర్ 1కి అలవాటైంది. ఎవరు దొరుకుతాడా అనుకుంటే కరెక్ట్గా, అందుకే నాని పర్ఫెక్ట్గా దొరికాడు అందులో. ఈ పాటికే నీకు హూ ఆర్ యూ అనే క్లారిటీ వచ్చేసి ఉంటుంది అనుకుంటా. హూ ఆర్ యూ అనే క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా వాళ్ళిద్దరితో. బాగా అసలు మొదలైన నాకు ఫస్ట్ మీటింగ్ స్వప్నతో మీటింగ్ అయ్యేటప్పటికి వచ్చింది. బట్ ఎనీవేస్, first about Nani, and I personally feel he's one of the finest actors we have, and thank you. ఎన్నిసార్లు పిల్ల జమీందార్ చూసానో నాకే తెలియదు. స్పెషల్ ఇన్ టీవీస్. మై వైఫ్ లవ్స్ ద ఫిల్మ్, సో కంపల్షన్ మీద కూర్చొని ఐ ఎండెడ్ అప్ లవింగ్ ద ఫిల్మ్. సో hope you achieve many more successful films with starts with Evade Subramanyam as well. And alage Sweetie and Swapna cinema, it's like nostalgia naku jakkanaki Raghavendra gariki. We started our journeys with student number 1, our first big success with Swapna cinema. I hope Evade Subramanyam is far bigger success than student number 1, and alage all the technicians, God bless you people, and hope you endeavor all your wishes and all your wishes come true with Evade Subramanyam. Thanks for this opportunity, and launch the song. With the clapboard, yeah, kottaga clap. కనిపించిందా ఉదయం, ఓ మనిషి, ఓ అన్వేషి, వెలుగేయిందా హృదయం. ఆనందం కన్నీరై జారిన క్షణం ఇది, నాలుబంతా మటుమాయమైనది. నీ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరి పొంది తానెవరో కనుగొన్నది. ఇదేరా గెలుపంటే, ఇదేరా అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా. ఇప్పటికి ఇచ్చాడు నాని నాకు మైకు, ఇవ్వడేమో ఇవాళకి అనుకున్నాను నేను. ఎనీవే, హౌ వాజ్ అ లవ్లీ సాంగ్, సూపర్బ్ సాంగ్, సూపర్బ్ వర్క్.
బ్రేవో టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం. అక్కడికి వెళ్ళి మామూలుగా సైట్ సీయింగే చాలా కష్టం, షూటింగ్ చేసుకొని వచ్చారు. థియేటర్లో సినిమా వచ్చేంత వరకు మనందరం వెయిట్ చేద్దాము. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ సెల్ పాయింట్, స్నిగ్ధా గ్రూప్, స్కైవిన్, లాట్ మొబైల్స్, సెల్కాన్ మొబైల్స్, ఎస్ మార్ట్, కళామందిర్, అండ్ దిస్ ఎల్ఈడి ఇస్ స్పాన్సర్డ్ బై హైబ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్ అండ్ TV9లో వాచ్ చేస్తున్నారు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువ మీడియా అండ్ యూ మీడియా. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉంది. అన్ని సాంగ్స్ రథన్ గారు చేశారు, కానీ ఒక్క సాంగ్ మాత్రం థియేట్రికల్ ట్రైలర్ చూసి ఈ మూవీ గురించి విని ఇళయరాజా గారే స్పెషల్గా ఒక సాంగ్ని కంపోజ్ చేస్తే ఈ సినిమాలో ఉండేటువంటి సత్తా ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఆయనే చేస్తాను అని చెప్పారంట. మరి ఆ సాంగ్ని ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి. నాని కాదు, సుబ్రహ్మణ్యం గారిని అడుగుతాను నేను. ఒక్క నిమిషం. సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి వస్తారా స్టేజ్ మీదకి ప్లీజ్? లేకపోతే ఎవరు ఏంటి ఎలాగా హౌ అంటే ఇందాక మనం ఫ్లాగ్ అన్నా కాదు, ఆయన పైకి రావాలి కదా. ఓ వచ్చేయమంటారా? ఇళయరాజా గారి పాటను లాంచ్ చేయగలిగింది ఇక్కడ ఉన్నది ఒక్కరే, రాఘవేంద్ర గారు మాత్రమే. సార్ ప్లీజ్. నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి పనిలో పని. నేను రాఘవేంద్ర గారి అసిస్టెంట్ డైరెక్టర్ని, క్లాప్ అసిస్టెంట్ని. సో అచ్చాలు పర్లేదు, నాకు కొంచెం ఫ్యూచర్ బాగానే ఉంటుంది అంటానికి. సో ఆయన అందరికి ఒక డౌట్ సార్, ఆ డౌట్ మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. మీరు షూట్ మధ్యలో లంచ్ బ్రేక్లో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఒక గంట సేపు డైరెక్టర్ గారు. అప్పుడు మీరు డ్రెస్ మార్చుకోరా అని ఒక కన్ఫ్యూజన్ అందరికీ. అందరూ అనేవాళ్ళు ఇది పొద్దున్న డ్రెస్ కాదు, పొద్దున్న మడతలు ఉన్నాయి ఇప్పుడు లేవు అంటారు. కొంతమంది ఏమో లేదు ఆ బ్రేక్ టైంలో మీరు డ్రెస్ మార్చేసుకుంటారంటారు. అది నిజమా కాదా? లిప్స్టిక్ మార్క్ ఉంటే తర్వాత ఈ మధ్య మాట్లాడుతున్నానని నాని అందరూ మాట్లాడమంటున్నారు. అందులో నా కెపాసిటీ ఏమీ లేదు, సొమ్ము ఉంటేనే మాట్లాడతాను. ఇక్కడ సొమ్ము కనపట్లేదు. ఇందాక చెప్పావు కదా, సొమ్ము అంటే ఇట్లా ఉండదు. కనుక మాట్లాడిన తారక్ బాగా మాట్లాడాడు, మాట్లాడబోయే రాజమౌళి బాగా మాట్లాడతాడు. కనుక నేను మాట్లాడి ఉన్న ప్రోగ్రాం చెడగొట్టను. మీరు అద్దరిపెట్టి మాట్లాడారు ఆల్రెడీ. అయితే మీరు కానీ ఒక్క విషయం, మీరు ఇప్పుడే పైకి వస్తున్నారు. ఒక అశ్వనిదత్త లాంటి బ్యానరు, వైజయంతి బ్యానరు, వాళ్ళ కూతుళ్ళు దొరికారు కదా అని చెప్పేసి కొండలెక్కమంటే ఎక్కేసి అక్కడి నుంచి పల్టీలు కొట్టి, దీని ముందు ఏం చేయాలంటే వాళ్ళు ఏ సినిమాలు తీశారు? జగదేవకిరుడు, అతిలోక సుందరి చూస్తుంటే. అవును సార్ మీకు చెప్పేది సెట్లే సార్, అక్కడ మమ్మల్ని ఒరిజినల్ కొండలు ఎక్కిస్తారా? కాదు, 8th ఫ్లోర్లో హిమాలయాస్ని దింపాం. నువ్వు అది చూసి ఇలా వేయచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పుంటే 20 నిమిషాలు మా అందరు టైం వేస్ట్ అయ్యేది కదా. కరెక్ట్ కదా. కనుక ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. ఇంతకన్నా మాట్లాడకండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలుగా నాకు ఆల్రెడీ చాలామంది చెప్పారు, మీతో ఒక్కసారి పనిచేసిన ఏ యాక్టర్కైనా మీరు ఫేవరెట్ అయిపోతారంట ఆటోమేటిక్గా, అంత బాగా చూసుకుంటారని. మీకు ఇండస్ట్రీ మొత్తంలో కాంట్రాస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మా డైరెక్టర్ నాగి. అతను కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి, మమ్మల్ని టార్చర్ చేస్తాడు. కంగ్రాట్స్ నాగి. అండ్ ఇప్పుడు సార్ మీరు సాంగ్ లాంచ్ చేయాలి, ఎలా చేస్తున్నారు? అంటే బిజినెస్ అనలిస్ట్గా మీరే ఏదైనా చెప్పాలి. రాఘవేంద్రరావు గారు మళ్ళీ సుబ్రహ్మణ్యం సార్, మీకోసం కొంచెం డిఫరెంట్గా మీరు ఏదైనా డిఫరెంట్గా లాంచ్ చేస్తే బాగుంటుందని. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది ఒకటేదో ఉంది నా చేతిలో, మరి ఇది కాకపోతే ఎవరి మీద మీరు కొడితే సాంగ్ లాంచ్ అవుద్ది అన్నది ఆలోచిస్తున్నాను సార్. అంటే యాంకరింగ్ అని అడిగారు బాబు. ఏసేంటి ఎక్కడంటే ఎక్కడ సార్. ఇప్పుడు మీ అందరూ తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతారు? కనపడాల్సింది కనపట్టలేదు, ఇంకా ఎక్కడేమంటావు అందులో వదిలేసాయి నన్ను. ఆల్ ది బెస్ట్, క్లాపీ. ఓకే, సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని
ఏవో ఊహలు అయినా ఏమైనా ఎదలా చేజారింది ఎప్పుడూ ఏనాడో ప్రేమే నేరం కాదంది చెలిమే ఇంకోలా చిగురిస్తూ ఉందంటే చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఇళయరాజా గారి మార్క్ ఆఫ్ సాంగ్ విన్నాము. యాజ్ యూజువల్ బ్యూటిఫుల్. రాఘవేంద్రరావు గారి పర్మిషన్తో నేను కోట్ తీసేశాను. వాళ్ళేమో చలికి చచ్చిపోయేవాళ్ళు, నేనేమో వేడికి చచ్చిపోయేదాన్ని. రేపు పేపర్లో వచ్చేది యాంకర్కి కోటేసి చంపేశారు యాంకరింగ్ ఫంక్షన్లో అని. కృషి గారు ఎక్కడున్నారు? సారీ అండి, కోట్ మహిమ నాకు ఎవ్వరు కనిపించట్లేదు. నందిని గారు ఎక్కడున్నారు? ఇద్దరు ఒక చోటకు వచ్చారా? నేను ఎక్కువ తిరగలేకపోతున్నాను అందుకని ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాను ఇప్పుడే. రతన్ గారు, ఈలోగా మీరు ఏర్పాట్లు అవి చూసుకోవచ్చు. హాయ్, లైటింగ్ ఎటుంది? ఎటు ఫేసింగ్ అయితే బెటర్? ఇదా? ఇది బాగుంటుందా? ఓకే ఓకే. సో మీరేమైనా అడగాలనుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ముందు అడగొచ్చు. చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా చెప్తారు, లేదంటే మేమేమైనా అడుగుతాం మిమ్మల్ని. ఈ ట్రైలర్ చూశాక ఒకటే క్వశ్చన్ వచ్చింది నాకు, కాలింది బాగా నాకు. ఎవడి డైరెక్టర్? అసలు అంటే ఫస్ట్ సినిమాతోనే ట్రైలర్తో మమ్మల్ని బెదిరించాలి. అసలు నేను క్రిష్ ఇక్కడ ఉండాలా ఏంటి అసలు పరిస్థితి? అంటే ఫస్ట్ సినిమా కొంచెం యావరేజ్గా తీసి నెక్స్ట్ సినిమాని అలాగ ఫ్లాప్ ఇచ్చి మూడో సినిమాకి మళ్ళీ కొంచెం స్ట్రగల్ అవుతూ రికవర్ అయ్యి, అంతే అందరం రాజమౌళి గారు అవలేం కదా, అవ్వకూడదు. సో ఇది ఉంటే మేమందరం పర్వాలేదు మేనేజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒరియా భోజ్పూరి సినిమాలు తీయాలి ఏంటి పరిస్థితి? ఎవడి డైరెక్టర్ అసలు? ఓసారి డైరెక్టర్ పాపం హైడింగ్లో ఉన్నారు. ఇతనే డైరెక్టర్. మీ నంబర్ నాకు తెలుసు, బట్ ఇతనే. ఓ, దిస్ ఇస్ నాగ్ అశ్విన్. మేము చెప్పండి, మీరేం అడగాలనుకుంటున్నారు? ఐఎమ్ వెరీ అప్సెట్, వెరీ జెలస్, వెరీ యాంగ్రీ అండ్ ఐ హేట్ యూ. ఐ లవ్ యువర్ ఫిల్మ్ బట్ ఐ హేట్ యూ. ఐ విల్ ఆల్వేస్ హేట్ యూ. అండ్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఇంకా ఉంటే జబర్దస్త్ తర్వాత దయచేసి ఈ సినిమా చూడకండి. ట్రైలర్ మాత్రం చూసి చప్పట్లు కొట్టండి సైలెంట్గా. అండ్ ఆల్ ద బెస్ట్. ఏంటండి మిమ్మల్ని పాజిటివ్ ప్రమోషన్ నాకు తెలియదండి, లోపల ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి ఒరిజినల్ అందులో క్లారిఫికేషన్ కావాలా? ఇంత కోపంగా ఉన్నప్పుడు దయచేసి వద్దు. వాట్ ఆర్ యూ ఫీలింగ్? హూ ఆర్ యూ? మళ్ళీ మీరు కూడానా? ఎస్, పైన ఆల్రెడీ అడిగేసి నేను మాట్లాడను, క్రిష్కి ఇస్తున్నాను. ఓకే ఉండండి, ఆయన కూడా ఏమైనా తిడితే అది కూడా పడేసి వెళ్తారు. కానీ చాలా బాగుంది యాక్చువల్గా, ఎక్స్ట్రాడినరీ. గూస్ బంప్స్ వచ్చినాయి అది చూస్తున్నప్పుడు. అండ్ నాని అది అన్నీ చెప్తున్నప్పుడు ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ పాస్ట్ 6 months. తన కథ దగ్గర నుంచి తెలుసు. ఒక సినిమా తీయాలంటే ఒక గొప్ప కథ కావాలి, ఆ కథను చెప్పాలన్న తపన కావాలి. అది రెండు తనలో ఉన్నాయి. అంత ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ స్వప్న అండ్ స్వీటీ. అందుకే ఇలాంటి గొప్ప బిజినెస్ అనలిస్ట్ను సుబ్రహ్మణ్యం దొరికాడు. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ నాగి అండ్ స్వప్న, స్వీటీ. దిస్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. ఆడియన్స్ మళ్ళీ చూస్తారు. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు ఎప్పుడు సినిమా చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. నాగ్ అశ్విన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ జయరామ్ గారు అండ్ డాక్టర్ జయంతి గారు. వాళ్ళిద్దరూ థియేటర్లో చాలా ఆపరేషన్లు చేశారు, కానీ ఈయన థియేటర్లో ఇంకో ఆపరేషన్ సిద్ధమైంది, అదే ఎవడే సుబ్రహ్మణ్యం. సూపర్. అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఫెంటాస్టిక్ డాక్టర్స్ జయంతి గారు అండ్ జయరామ్ గారు. జస్ట్ వన్ క్విక్ వర్డ్ అబౌట్ స్వప్న. అందరికీ తెలియదు ఈ విషయం. అసలు అలా మొదలైంది స్క్రిప్ట్ ఫస్ట్ విన్నది స్వప్న. అంటే ఆ టైంలో ఇంకా ఈ నా కథలు ఎవరికి అర్థం కావు, సినిమా తీయకూడదు, వెళ్ళి ఇంకేదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే డిస్టర్బ్ చేస్తున్నాను. గమ్యం సినిమా ఫస్ట్ ఇది కూడా స్వప్న. అవునా? మరి మా ఇద్దరితో తీయలేదు, అతనితో తీసేసావేంటి? సో అలాంటి టైంలో చెవు పట్టుకొని తన్ని ఇది బాగుంది, ఇది హిట్ అవుద్దని చెప్పేది స్వప్న. సో స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ supporting me, being my courage.